దక్షిణ భారత్ కు బుల్లెట్ రైలు, తూర్పు ఉత్తర ప్రాంతాలకు కూడా ఒక దేశం ఒకే ఎన్నిక నిర్వహిస్తాం. ఇంటింటికి నీరు, పైప్ లైన్ తో గ్యాస్, మధ్యతరగతి 3 కోట్ల పక్కా ఇల్లు, అన్నదాతలందరికీ డ్రోన్లు, 70 దాటిన వారికి 5 లక్షల ఉచిత వైద్యం, ముద్ర పరిమితి 20 లక్షలకు, గిగ్ వర్కర్లకు సంక్షేమ పథకాలు, ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం. మరో 5 ఏళ్లు ఉచిత రేషన్ అందిస్తాం. దేశవ్యాప్తంగా వందే భారత్ విస్తరణ, ప్రశ్న పత్రాల లీకేజ్పై కఠిన చట్టం, మోదీ గ్యారంటీ పేరిట బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన మోదీ ప్రసంగంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ప్రస్తావనేది రాహుల్ గాంధీ అంట. ఇది ఉందా? ఇది వాస్తవంగా కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 2 నెలల్లో 3 నెలల్లో జరిగితే ప్రశాంతంగా ఈ దేశం ప్రశాంతంగా పాలన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఖచ్చితంగా ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశం రావాల్సింది. అది ఎట్లా రావాలి? ఈరోజు ఒకే దేశం ఒకే ఎన్నిక అనగానే అందరూ ఏమనుకుంటారు, ప్రెసిడెన్షియల్ అది కాదు. ప్రధాని నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు కింది స్థాయి వరకు, ఏది సర్పంచ్, వార్డు మెంబర్ వరకు కూడా ఎన్నికలు ఏకకాలంలో జరగాలి. అది 2 నెలలు తీసుకుంటారా 3 నెలలు తీసుకుంటారా సంబంధం లేదు. ఏకకాలంలో జరిగితే గనక ఖచ్చితంగా రాష్ట్రంలో, దేశంలో ఒక ఈరోజు స్థిరమైనటువంటి ప్రభుత్వం నడిచే అవకాశం ఉంటుంది. ఈరోజు గత 10 సంవత్సరాలు మనం చూస్తా ఉన్నాం. లాస్ట్ 5 ఇయర్స్ చూద్దాం ఒకసారి. కేసీఆర్ హయాంలో ఈరోజు దుబ్బాక ఉప ఎన్నిక వచ్చింది, హుజరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది, మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వచ్చింది, జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి. అంతకుముందు వరంగల్, ఖమ్మం సంబంధించిన కార్పొరేషన్లు వచ్చినాయి, నిజామాబాద్ కార్పొరేషన్ వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎన్నికలు వచ్చినాయి. ఈరోజు దుబ్బాకకు సంబంధించి 3 నెలలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా తమ నియోజకవర్గాలు వదిలిపెట్టి దుబ్బాకలో పనిచేశారు. ఈరోజు 6 నెలల పాటు ఈటల రాజేందర్ సంబంధించినటువంటి హుజరాబాద్లో పనిచేశారు, మునుగోడులో, నిజామాబాద్లో. ఇట్లా వాళ్ళు మొత్తంగా ఈరోజు 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటే 2 సంవత్సరాలు కేవలం ఎన్నికల మీద పడ్డారు వాళ్ళ వాస్తవంగా. ఎగ్జాక్ట్లీ. మరి ఎక్కడ పాలన ఉన్నది? అందుకే మేము అవుట్ రైట్ సపోర్ట్ చేస్తా ఉన్నాను. నేను ఒకే దేశం ఒకే ఎన్నిక ఉండాల్సిందే. ఈరోజు మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి, జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, మళ్ళీ 6 నెలలు సమయం వేస్ట్. ఇప్పుడు మనకి ఇది అయిపోగానే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ అయిపోగానే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. అవి అయిపోగానే మళ్ళీ వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి. సీఎం గారు రేవంత్ రెడ్డి తన పాలన కొనసాగించాలా లేకపోతే ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలా? మంత్రులంతా కూడా ఈరోజు పాలన అంత గాడిన పడేసి ఈరోజు పోయి గ్రౌండ్ లో తిరుగుతూ ఉంటారు. ఎమ్మెల్యేలను, సారీ జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను గెలిపించుకోవడానికి అదొక పెద్ద రాయబారం నడుస్తూ ఉంటుంది, అది పెద్ద దందాలు నడుస్తూ ఉంటాయి ఆడ. అందుకే ఇవన్నీ వద్దు. వాస్తవంగా ఒకటేసారి 3 నెలలు 4 నెలలు ఒకటేసారి దరిద్రం పోతుంది. ఇక ఎటువంటి పరిస్థితిలో ఏమి ఉండవు. వాస్తవంగా టు బి ఆనెస్ట్, ఎన్నికల ఖర్చు ఏదైతే చాలా తగ్గుతుంది. అది అభ్యర్థులు కూడా చాలా వరకు ఖర్చు తగ్గుతాయి కదా. అభ్యర్థి తగ్గుతుంది, కమిషన్ తగ్గుతుంది, మనకు సేవ్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అభ్యర్థుల ఖర్చు రోజు పెరుగుతుంది. అఫ్ కోర్స్ అది వాళ్ళు ప్రజలకు అలవాటు చేస్తున్నారు. ఇక్కడ మారాల్సింది ప్రజలు. ఓటేసేటువంటి వాడు మారితే గానీ అభ్యర్థి ఖర్చు తగ్గదు. రెండో విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ పెట్టేటువంటి ఖర్చు తగ్గుతుంది. ఆ భారం మళ్ళీ మన మీదే పడుతుంది. ఇది చాలా మందికి అర్థం విషయం ఏమో నాకు తెలియదు కానీ సెంట్రల్ లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కానీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి మనం గవర్నమెంట్ కట్టేటువంటి పన్నులే. సో ఇది అర్థం చేసుకుంటే 1 నేషన్ 1 ఎలక్షన్ ఎందుకు అనేటువంటిది అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది అందరికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పటికప్పుడు ఈసీ ఆఫీసర్ల బదిలీలు అనేటువంటి అవసరం మనకు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు నా స్టేట్ లో ఎలక్షన్స్ ఉన్నాయన్న, నాకు నచ్చిన ఈసీ ఆఫీసర్ నా దగ్గర ఉన్నాడు అనుకో, నేను ఈజీ గెలుస్తా. అదే నీకు 1 నేషన్ 1 ఎలక్షన్ అనుకో, ఎక్కడికి పోయినా గదే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కదా. వాడు ఏ స్టేట్ లో ఉండి పని చేస్తే ఏమున్నది, ఎవడొచ్చినా సరే నీకోసం అదే పారదర్శకత ఉంటుంది, నీకు తెలియనోడు అయితే. సో అట్లాంటప్పుడు నీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా న్యూట్రల్ గా జరుగుతాయి ఎలక్షన్స్. అప్పుడు ప్రజలు కావాల్సినటువంటి వ్యక్తిని వాళ్ళు ఎన్నుకుంటారు. ప్రజలకు ఎవరు అవసరమో వాళ్ళే అధికారంలోకి వస్తారు. ఇట్లా నోరు ఎట్లా పడితే అట్లా వాడేసుకున్నాడు కరెక్ట్ గా ఏడు ఉండాలి ఆడనే ఉంటాడు వాడు. అంతే వాస్తవం. అది దక్షిణ భారత్ కు బుల్లెట్ రైలు, తూర్పు ఉత్తర ప్రాంతాలకు కూడా ఒక దేశం ఒకే ఎన్నిక నిర్వహిస్తాం. ఇంటింటికి నీరు, పైప్ లైన్ తో గ్యాస్, మధ్యతరగతి 3 కోట్ల పక్కా ఇల్లు, అన్నదాతలందరికీ డ్రోన్లు, 70 దాటిన వారికి 5 లక్షల ఉచిత వైద్యం, ముద్ర పరిమితి 20 లక్షలకు, గిగ్ వర్కర్లకు సంక్షేమ పథకాలు, ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం. మరో 5 ఏళ్లు ఉచిత రేషన్ అందిస్తాం. దేశవ్యాప్తంగా వందే భారత్ విస్తరణ, ప్రశ్న పత్రాల లీకేజ్పై కఠిన చట్టం, మోదీ గ్యారంటీ పేరిట బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన మోదీ ప్రసంగంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ప్రస్తావనేది రాహుల్ గాంధీ అంట. ఇది ఉందా? ఇది వాస్తవంగా కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 2 నెలల్లో 3 నెలల్లో జరిగితే ప్రశాంతంగా ఈ దేశం ప్రశాంతంగా పాలన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఖచ్చితంగా ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశం రావాల్సింది. అది ఎట్లా రావాలి? ఈరోజు ఒకే దేశం ఒకే ఎన్నిక అనగానే అందరూ ఏమనుకుంటారు, ప్రెసిడెన్షియల్ అది కాదు. ప్రధాని నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు కింది స్థాయి వరకు, ఏది సర్పంచ్, వార్డు మెంబర్ వరకు కూడా ఎన్నికలు ఏకకాలంలో జరగాలి. అది 2 నెలలు తీసుకుంటారా 3 నెలలు తీసుకుంటారా సంబంధం లేదు. ఏకకాలంలో
జరిగితే కనుక ఖచ్చితంగా రాష్ట్రంలో దేశంలో ఒక ఈరోజు స్థిరమైనటువంటి ప్రభుత్వం నడిచే అవకాశం ఉంటుంది. ఈరోజు గత 10 సంవత్సరాలు మనం చూస్తా ఉన్నాం. లాస్ట్ 5 years చూద్దాం ఒకసారి. కేసీఆర్ హయాంలో ఈరోజు దుబ్బాక ఉప ఎన్నిక వచ్చింది, హుజరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది, మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వచ్చింది, జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి, అంతకుముందు వరంగల్ ఖమ్మం సంబంధించిన కార్పొరేషన్లు వచ్చినాయి, నిజామాబాద్ కార్పొరేషన్ వచ్చింది, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎన్నికలు వచ్చినాయి. ఈరోజు దుబ్బాకకు సంబంధించి 3 నెలలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా తమ నియోజకవర్గాలు వదిలిపెట్టి దుబ్బాకలో పనిచేశారు. ఈరోజు 6 నెలల పాటు ఈటల రాజేందర్ సంబంధించినటువంటి హుజరాబాద్లో పనిచేశారు, మునుగోడులో, నిజామాబాద్లో, ఇట్లా వాళ్ళు మొత్తంగా ఈరోజు 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటే 2 సంవత్సరాలు కేవలం ఎన్నికల మీద పడ్డారు వాళ్ళ వాస్తవంగా. ఎగ్జాక్ట్లీ. మరి ఎక్కడ పాలన ఉన్నది? అందుకే మేము అవుట్ రైట్ సపోర్ట్ చేస్తా ఉన్నాను. నేను ఒకే దేశం ఒకే ఎన్నిక ఉండాల్సిందే. ఈరోజు మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి, జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, మళ్ళీ ఒక 6 నెలలు సమయం వేస్ట్. ఇప్పుడు మనకి ఇది అయిపోగానే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ అయిపోగానే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. అవి అయిపోగానే మళ్ళీ వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి. సీఎం గారు రేవంత్ రెడ్డి తన పాలన కొనసాగించాలా లేకపోతే ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలా? మంత్రులంతా కూడా ఈరోజు పాలన అంత గాడిన పడేసి ఈరోజు పోయి గ్రౌండ్ లో తిరుగుతూ ఉంటారు. ఎమ్మెల్యేలను జెడ్పీటీసీలను ఎంపీ గెలిపించుకోవడానికి అదొక పెద్ద రాయబారం నడుస్తూ ఉంటుంది, అది పెద్ద దందాలు నడుస్తూ ఉంటాయి ఆడ. అందుకే ఇవన్నీ వద్దు. వాస్తవంగా ఒకటేసారి 3 నెలలు 4 నెలలు ఒకటేసారి దరిద్రం పోతుంది. ఇక ఎటువంటి పరిస్థితిలో ఏమి ఉండవు. వాస్తవంగా టు బి ఆనెస్ట్ ఎన్నికల ఖర్చు ఏదైతే తగ్గుతుంది, చాలా తగ్గుతుంది. అది అభ్యర్థులు కూడా చాలా వరకు ఖర్చు తగ్గుతాయి కదా. అభ్యర్థులు తగ్గుతుంది, కమిషన్ తగ్గుతుంది, మనకు సేవ్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అభ్యర్థుల ఖర్చు రోజు పెరుగుతుంది. అఫ్ కోర్స్ అది వాళ్ళు ప్రజలకు అలవాటు చేస్తున్నారు. ఇక్కడ మారాల్సింది ప్రజలు ఓటేసేటువంటి వాడు మారితే గానీ అభ్యర్థి ఖర్చు తగ్గదు ఒకటి. రెండో విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ పెట్టేటువంటి ఖర్చు తగ్గుతుంది. ఆ భారం మళ్ళీ మన మీదే పడుతుంది. ఇది చాలా మందికి అర్థం కాని విషయం ఏమో నాకు తెలియదు కానీ సెంట్రల్ లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి మనం గవర్నమెంట్ కట్టేటువంటి పన్నులే. సో ఇది అర్థం చేసుకుంటే 1 నేషన్ 1 ఎలక్షన్ ఎందుకు అనేటువంటిది అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది అందరికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పటికప్పుడు ఈసీ ఆఫీసర్ల బదిలీలు అనేటువంటి అవసరం మనకు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు నా స్టేట్ లో ఎలక్షన్స్ ఉన్నాయన్న, నాకు నచ్చిన ఈసీ ఆఫీసర్ నా దగ్గర ఉన్నాడు అనుకో, నేను ఈజీ గెలుస్తా. అదే నీకు 1 నేషన్ 1 ఎలక్షన్ అనుకో, ఎక్కడికి పోయినా గదే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కదా, వాడు ఏ స్టేట్ లో ఉండి పని చేస్తే ఏమున్నది, ఎవడొచ్చినా సరే నీకోసం అదే పారదర్శకత ఉంటుంది నీకు తెలియనోడు అయితే. సో అట్లాంటప్పుడు నీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా న్యూట్రల్ గా జరుగుతాయి ఎలక్షన్స్. అప్పుడు ప్రజలు కావాల్సినటువంటి వ్యక్తిని వాళ్ళు ఎన్నుకుంటారు. ప్రజలకు ఎవరు అవసరమో వాళ్ళే అధికారంలోకి వస్తారు. ఇట్లా నోరు ఎట్లా పడితే అట్లా వాడేసుకున్నాడు కరెక్ట్ గా ఏడు ఉండాలి ఆడనే ఉంటాడు వాడు. అంతే వాస్తవం అది. సో అందుకే ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది రావాల్సిందే. దానికి అందరం కూడా యాక్సెప్టెన్స్ ఇవ్వాలి వాస్తవంగా. బట్ దాంట్లో వీళ్ళు పెట్టిన దాంట్లో నాకు ఒకటి నచ్చింది ఏంటంటే ఆ ముద్రా లోన్ల సైజ్ ఏదైతే 10 లక్షల 20 లక్షలు అనేటువంటిది చాలా కొత్త కంపెనీస్ కానీ లేదంటే యువతకు చాలా ఉపయోగపడుతుంది.